జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిలదిన్నె నుండి ఇటిక్యాల మండలం వల్లూరు ప్రధాన రహదారి దెబ్బతినటంతో వర్షం వచ్చినప్పుడల్లా రాకపోకలకు అంతరాయం కలుగుతుందని చుట్టుపక్కల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ అధికారులు స్పందించి త్వరితగతిన వారికి రహదారి మరమ్మతులు చేయించాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు. అనునిత్యం రాకపోకలు సాగించే రోడ్డు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆటోలు దాటకుండా బురదలో దిగబడి చెడిపోతున్నాయని, చిన్న వ్యాపారం చేసుకునేవారు రవాణా సౌకర్యం లేకపోతే నష్టపోతారు కాబట్టి రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. ఇది శాంతినగర్ టు ఉల్లూరుకు వెళ్ళే దారి అండి. ఇదిగో రెండు ఆటోలు ఇక్కడ రాత్రి నిలిచిపోయి ఉన్నాయి. ప్రజలకు అంతరాయం కలుగుతుంది. నిన్న కూడా మరి అన్ని పేపర్లో దాదాపు విలేకరణ గారు సహకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినారు. కాకపోతే ఇట్లాంటి పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు మన అలంపూర్ తాలూకాలో జరుగుతున్నామంటే ప్రతి మనిషి కూడా ఆలోచన చేయండి. జనాలకు ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏం లేదు. సరే, మందు పోసో డబ్బులు ఇచ్చో ఓట్లు సాధించుకున్నారు, మీరు గెలిచి గద్దెకెక్కినారు. తర్వాతకి రోడ్ల పరిస్థితి ఇట్లే పెడితే లాస్ట్కి స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం చూపిస్తారు. కానీ మేము గెలిచినాం కదా, మాకేం పట్టనట్టు ఉంటామంటే ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. కానీ దీన్ని తొందరగా యాక్షన్ తీసుకొని కనీసం అంటే దీన్ని సరిచేసే బాధ్యత మేము పైన ఉన్నది. గవర్నమెంట్ అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి మరి దీన్ని సరిచేసి కనీసం అంటే గుంతలకు మట్టి అనేది ఇరిపించే బాధ్యత మీరు చేయలేరా? ఎలక్షన్లప్పుడు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఆగం చేస్తూ, ప్రజలు మోసం చేస్తూ, ప్రజలకి తాపి తినిపించి మీరు ఓట్లు మోసం చేయడానికి వస్తుంది. కానీ కనీసం అంటే గుంతలకి కనీసం అంటే ₹1,00,000 లోపలనే అయిపోతుంది. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫండ్ నుంచి, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దీనికి సహకరించకపోతే స్థానిక ఎలక్షన్లో అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా చాలా తీవ్రంగా నష్టపోతారని ఈ సందర్భంలో తెలియజేస్తూ ముగిస్తున్నాం. మీ దినేష్ శేఖర్.